అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 37 అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ కీర్తనను కీర్తనాకారుడైన దావీదు తన వృద్ధాప్యమునందు రాసిన కీర్తన. ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి, దుష్కార్యములు చేయవారిని గురించి, బుద్ధిహీనుల గురించి కీర్తనాకారుడు వారి యొక్క వర్ధిల్లుటను చూచి మీరు బాధపడొద్దని రాస్తున్న మాటలు. ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానిద్దాము. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమునందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. కాబట్టి మనము భక్తిహీనులు వర్ధిల్లుటను చూచినప్పుడు, వారు ప్రబలుట చూచినప్పుడు మనము దిగులు పడేవారుగా ఉంటాం. అరే, వీరు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఇలాంటి వారు ప్రభు వర్ధిలింపచేస్తున్నాడే, మనము కలవరపడేవారిగా ఉంటాము. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గములను వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచన చేయవారిని చూచి వ్యసనపడకుము. ఎందుకు వ్యసనపడకూడదు అనంటే, వారు గడ్డి ఏ రీతిగా త్వరగా పెరుగునో, త్వరగా వాడిపోనో, వారు ఆ రీతిగా ఉండును. వారి ఉనికి మనము వెతికినను కనపడదనమాట. అలాగే మనము ఇక్కడ ఇంకొక మాట చూసుకుంటే, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకును. ఇంకా కొంతకాలమున భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలము జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులైతే భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకునే వారిగా ఉంటారనమాట. ఆ రీతిగా ప్రభువు మన రక్షణకర్త అయిన దేవుడు ఒక్కడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన శరణుజొచ్చిన వారిని విడిపించి రక్షించును. సమాధానపరచు వారి సంతతి నిలుచును. నిర్దోషులు అయితే వారు సదాకాలము నిలుచును. నీతిమంతులు యెహోవాయే రక్షించును. కాబట్టి నువ్వు కూడా ఇతరుల యొక్క చెడు ప్రవర్తన కలిగిన వారిని, ఏంటి వీరు ఇంతగా ఆశీర్వదించబడుతున్నారని కలవరపడుతున్నావా, మచ్చరపడుతున్నావా? దిగులు పడకము. కీర్తన 37 చదువు. దేవుడు అక్కడ నిన్ను బలపరుస్తాడు. నన్ను బలపరిచిన దేవుడు, నా కన్నీరు తుడిచిన దేవుడు నిన్ను కూడా బలపరిచి కన్నీరు తుడుస్తాడు. కాబట్టి మనము వారు మొలచి విస్తరించి వర్ధిల్లుచూ ఉండేను, కానీ వారు దారిన పోవారిని చూడగా నేను వెతికి తిని గాని వాడు కనపడలేదు. దుష్టులు కనిపెట్టుము, నిర్దోషులు యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలచును. వారి సంతానము భిక్షమిత్తుటయు మనము చూడమన్నమాట. ప్రేమగల దేవా, యేసయ్య నీ కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. మా హృదయ వాంఛలు తీర్చివాడవి. మా మార్గం మీకు అప్పగించి ప్రభా, దుష్టులు వర్ధిల్లినప్పుడు ప్రభా నీ మీద మేము ఆనుకొని మేము వర్ధిల్లు వారు గుంటకు సహాయపడమని, అంధకార శక్తులు బంధించమని దినమంత సహాయం కొరకు కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ది లార్డ్.